ఇక నాకిప్పుడు అర్థమైంది అత్తయ్య. బావ భయపడుతున్నారు. బావ ఎవరో ఎవరికీ తెలియకూడదు. అందుకే ఇలా పేరు మార్చుకున్నట్లు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా బావ ఎవరో తెలియనట్లే ఉందామా అత్తయ్య? మెల్లగా బావలో ఉన్న భయాన్ని పోగొట్టి మనం బావకి మొత్తం కూడా అర్థమయ్యేలా చెప్దాము. అంతవరకు బావ ఎక్కడున్నాడో, ఇక్కడున్నాడా అని ఏ సంగతి ఎవరికీ తెలియకుండా చూసుకుందాం అత్తయ్య అనేసి భూమి, శారద అనుకుంటారు. తర్వాత కేపీ కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నాను? అయ్యో శారద అని గుర్తు చేసుకొని లేవబోతూ ఉంటే కేపీని గొలుసులతో కట్టేసి ఉంటారు. ఏంటి నన్ను ఇలా గొలుసులతో కట్టేశారని కేపీ విలవిలలాడిపోతూ ఉంటే అప్పుడే మీర టిఫిన్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తినండి టిఫిన్, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ శారద దగ్గరికైతే అస్సలు వెళ్ళకూడదు, చెప్తూ ఉంటే నన్ను వదులుతావా లేదా అని ఫస్ట్ కేపీ చాలా అరుస్తూ వాదిస్తూ ఉంటాడు. ఆ శారద దగ్గరికి వెళ్తానంటే తీయను కాక తీయను అని మీర చెప్పడంతో ఇక కేపీ బతిమలాడడం మొదలు పెడతారు. సరేనండి తీస్తాను, తీయబోతూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి నువ్వు తీస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఏం పని చేస్తున్నావే పిచ్చి మొహందానా, అయితే వదిన అని మీరా అంటుంది. ఇట్లా తీయమంటున్నాడు వదిన అనేసి అంటే అయితే నీ ఇష్టం తీసుకో అని అపూర్వ అంటే లేదు వదిన నేను తీయను కాక తీయను, నా మొగుడు నాకే కావాలి, శారద దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, ఏమండి ఇదిగోండి టిఫిన్ తినండి అని అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇక కేపీ మండి పడుతూ ఆ టిఫిన్ ప్లేట్ని విసిరి కొట్టేస్తాడు. ఇక తెల్లవారగానే బెడ్పై పడుకున్న ఆకాష్ కళ్ళు తెరవగానే ఆకాష్ కాళ్ళపై భూమి పడుకొని నిద్రపోతూ ఉంటే శారద పక్కనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసేసరికి ఆకాష్ ఒక్కసారిగా హే అనేసి భయపడతాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా నాన్న? శారద అంటుంది. బావ నిద్రపోయావా, లేచావా బావా అనేసి అంటుంది. రాత్రి మీరు బయటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ లోపలికి ఎలా వచ్చారేంటి అని ఆకాష్ నిలదీస్తాడు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది గగన్ అని శారద అంటే అవును బావా, నువ్వు చనిపోయావనుకొని అందరూ అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావా అంటే అపూర్వ, తార, ఆ ధ్రువ వాళ్ళ వల్ల ప్రమాదం ఉందనే కదా ఇలా మర్చిపోయావు, నిజం ఒప్పుకోవట్లేదని భూమి అంటే సూర్య, అపూర్వ, తార ఎవరు వీళ్ళంతా? బావా నువ్వు మళ్ళీ ఆస్కార్ రేంజ్లో నటించేస్తున్నావేంటి బావా, మొత్తం పోయేంత వరకు భయం మేము కూడా ఎవరికి చెప్పంలే బావా, అయినా కూడా ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదా బావా అనేసి అంటాడు.